అందుకే లీప్ యాప్ తీసుకొచ్చాం. తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని స్కూల్కి అనుసంధానం చేసే విధంగా పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా ఉంది, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా తెలిసే విధంగా ఈ యాప్ తీసుకొచ్చాం. దాన్ని ఇంకా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి అది రోల్అవుట్ చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా స్టూడెంట్ కిట్ గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందజేస్తున్నాం. నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే గతంలో నేను టెక్స్ట్ బుక్స్ చూసా, దాంట్లో ఫార్వర్డ్ ఉంటుంది, కమిషనర్ గారు రాసేవారు, దాని తర్వాత సెక్రటరీ గారు రాసేవారు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ గారు రాసేవారు, మంత్రి గారు రాసేవారు. అవన్నీ తీసేసాను. మేము ఎందుకు మాడాలి, మా ఫార్వర్డ్ అవసరమా? పిల్లలు తెలుసు బాగా చదవాలని, వాళ్ళని గైడ్ చేస్తే చాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మీ అందరికీ విషయం చెప్పాలి. మొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు. అదేవిధంగా మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. పిల్లలతోనే కూర్చున్నారు. పిల్లలు ఏ భోజనం అయితే తింటారో అదే భోజనం తిన్నారు. అయిన తర్వాత ప్రోగ్రామ్ అయింది. తిరిగి ముఖ్యమంత్రి గారితో ఆ రోజు నేను వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ముఖ్యమంత్రి గారితో తిరిగి వచ్చా. సార్ హెలికాప్టర్లో వస్తుంటే ఆయన ఒకటి అడిగారు, మనం పిల్లలకి పెట్టే అన్నం ఇదేనా అని. అవును సార్, క్వాలిటీ బాగాలేదు, మార్చండి మీరు. అందుకే మీరు చూస్తే ఈరోజు ఫైన్ రైస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కడప కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్స్ విధానం తీసుకొచ్చారు. ఏంటంటే కుకింగ్ అంతా క్లస్టరైజ్ యూనిట్గా తీసుకుని సెంట్రలైజ్గా కుకింగ్ చేసి వేడివేడిగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. పిల్లలకి పొరపాటున కూడా ఎక్స్పైర్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అనే లక్ష్యంతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ ప్రోగ్రామ్ని గ్రీన్ లిట్ చేసి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్తాం జరిగింది. తప్పనిసరిగా మిడ్ డే మీల్లో అనేక అడుగులు వేసాం. ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా విలువలు లేని సమాజం కాదు, విలువలు లేని వికసిత్ భారత్ కాదండి. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మారల్ వాల్యూస్ పుస్తకాలు ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది. పద్యాల ద్వారా చాలా సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తాం జరుగుతుంది. ఆయన ఒక ప్రవచనకి వెళ్ళా, దాంట్లో ఒక మంచి మాట చెప్పాడు, తల్లికి చెప్పలేని పని చెయ్యొద్దు. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ చెప్తూ ఇంటే చాలా సింపుల్గా ఉంది, మరి దాని వెనకాల ఎంత ఆలోచన ఉందో చూడండి, ఎంత డెప్త్ ఉందో ఆలోచించాలి. ఇది చాలా చాలా అవసరం. నైతిక విలువలు అనేది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఎంతసేపు డబ్బు పైన ఉన్న శ్రద్ధ ధ్యాస నైతిక విలువలపైన లేకుండా పోయింది. సో ఇక్కడున్న మీరందరూ నైతిక విలువలకి నిలబడతారని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల్ని గౌరవించడం కూడా మనం అందరం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం బెస్ట్ పర్ఫార్మర్స్ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నేను అనేక సార్లు చెప్పా, తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దని. అది ఎప్పుడైనా నాకు బాధ కలుగుతుంది. సో ఇక్కడున్న పిల్లలు తల్లిదండ్రులందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా పొరపాటున వాడితే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. మాట్లాడాలి, మన ఇంట్లో మాట్లాడాలి. మార్పు ఏదైతే మనం సాధించాలనుకుంటున్నా మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అది ఇక్కడున్న మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నైనా చట్టాలు తీసుకొద్దాం, చట్టాలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పుకి ఒక క్యాటలిస్ట్గా ఇక్కడున్న పిల్లలందరూ మారాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీ జీవిత ప్రయాణంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. రాదు అనుకుంటాం, పొరపాటు. నేనే ఒక ఉదాహరణ.
ఇదే నియోజకవర్గంలో నేను పోటీ చేశా 2019లో 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. బాధ ఉంటుంది, బాధ ఉండదన్న ఎవరైనా చెప్తే అది అబద్ధం. బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడతా, పోరాడతా, ఇక్కడి నుంచే పోటీ చేయాలి లక్ష్యంతో నేను పోటీ చేశా. ఇదే ప్రజలు 5 సంవత్సరాలు నా పని చూసి ఎస్ ఇతను గెలిపిస్తే బాగా చేయగలుగుతాడన్న ఒక ఆలోచనతో 91,000 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుకుని ఉండొచ్చు, అరే ఇది 1985 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ, ఇది ఎందుకులే, సేఫ్ సీట్ ఉంది వెళ్ళిపోవచ్చు కదా, ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు కదా. అది ఎప్పుడు ఆలోచించద్దు. ఛాలెంజ్ అనేది ఉండాలి, కష్టాలు ఉంటాయి, కానీ అధిగమించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చారు. అది ఇక్కడున్న అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే వెనకాలన్న తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు అది దాటి మనల్ని సపోర్ట్ చేశారు కనుకనే మనందరూ ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. దయచేసి ఇది మరవద్దని ఇక్కడున్న పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇంకా జీవిత ప్రయాణంలో అనేక దెబ్బలు తగులుతాయి, కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్కి కొత్త మీనింగ్ తీసుకొచ్చా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కదా, మనందరం మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు 3 తప్పవుతాయి. నేను కూడా 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు 3 తప్పవుతాయి. కానీ ఒక నిర్ణయం తప్పని తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా సరిదిద్దుకుంటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఒక నిర్ణయం నేను తీసుకున్నా ఈరోజు, అది వర్కౌట్ అవ్వలేదు, ప్రభుత్వం పరంగా మేము తీసుకుంటాం, వర్కౌట్ అవ్వకపోతే ఇమీడియట్లీ వీ టేక్ ఇట్ బ్యాక్. లేదు కరెక్ట్ నిర్ణయం కాదు, మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కొన్ని ఆలోచనలతో తీసుకుని అది వర్కౌట్ అవ్వలేదు, వీఆర్ విల్లింగ్ టు టేక్ బ్యాక్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక్క చిన్న దెబ్బ తగిలింది, ఏదో ఒక దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయో ఈరోజు చూస్తున్నాం. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే జీవితమే తీసేసుకుంటున్నాం. మనం అలాంటి నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారని. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి ప్రేమతో మన ఇంత పెంచి మనకు కావాల్సిన కోరికలు తీర్చగలిగినంత తీర్చి ఒక్క క్షణం మనం తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత బాధపడతారు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. సో జీవితంలో అనేక దెబ్బలు తగులుతాయి, కొన్ని విషయాల్లో ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎట్లయితే నేను మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఫెయిల్ అయ్యాను, కానీ అది నేను ఒకటే నమ్ముకున్నా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. గుర్తుపెట్టుకుంటారు కదా, నేను స్కూల్ మన టెక్స్ట్ బుక్స్ రాయిపించాలా, ఇది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, కష్టపడండి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ఎంతోమంది గొప్ప నాయకులు చూసాం, ప్రధానమంత్రి గారు చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం. ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. వచ్చిన తర్వాత కూడా ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దేశం కోసం ప్రధానమంత్రి గారు అహర్నిశలు పరిగెడుతున్నారు. నేను నవ్వుతా అంటే ఆయనకి సాటర్డే సండే అనేది డిక్షనరీలోనే లేదురా బాబు అని తీసాడు ఆయన 2. ప్రతిరోజు వర్కింగ్ డే కింద భావించి పనిచేసినప్పుడు మనందరం ఎంత కష్టపడాలి. సో కంట్రీ హ్యాస్ గివెన్ అస్ అ లాట్, కంట్రీ హ్యాస్ డన్ అస్ అ లాట్. ఈరోజు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థిమైన ప్రభుత్వం సుమారుగా ప్రతి ఏడా ₹1,00,000 ఖర్చు పెడుతుంది. స్టూడెంట్ కిట్ కానీ, టీచర్ శాలరీ కింద కానీ, తల్లికి వందనం కింద. సో ప్రభుత్వం మనలో ఇన్వెస్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఆ బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దయచేసి మర్చిపోదు. ఇక్కడ నుంచి మీరు అనేక అచీవ్మెంట్స్ సాధిస్తారు, నాకు ఎలాంటి సందేహం లేదు.